ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజనంలో దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. సూర్య చంద్రప్రభ వాహన సేవలలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. నారాయణవనంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారికి ఘనంగా వడాయత్తు ఉత్సవం. దాసభక్తుడైన ఆంజనేయ స్వామి సన్నిధిలో సంప్రదాయ పూజలు. రథోత్సవంలో నారాపుర వెంకటేశ్వరుని రమణీయ దర్శనం. భక్తుల గోవిందనామస్మరణతో ప్రతిధ్వనించిన జమ్మల మడుగు. తిరుపతికి సమీపంలో కొలువైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజున శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారికి వార్షిక వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో తొలి రోజైన సోమవారం స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
ఇక వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా కళ్యాణ వెంకటేశ్వరునికి ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి తిరుచి సేవ జరిగింది. ఉభయ దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. గోవింద నామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని తిరుచిపై సేవించి నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే శివపార్వతుల ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ వేడుకగా సాగిన ఊంజల్ సేవలో శివపార్వతులు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో సోమవారం వడాయతు ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత 3 రోజుల పాటు వడాయతు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవానికి సేదదీరే ఉత్సవం అని కూడా ప్రసిద్ధి. ఈ సందర్భంగా 2వ రోజైన సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు విశేషంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా స్వామి అమ్మవార్లు ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకున్నారు. రామబంటు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి ఆస్థానం నిర్వహించారు. అనంతరం దారి పొడవునా వివిధ ఉపాలయాలలో అధికారులు, అర్చకులు స్వామివార్లకు ఆరాధనలు జరిపారు. ఆపై చిన్నజీయ స్వామి మఠం వద్ద స్వామివారికి నైవేద్యాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. తిరిగి స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. ఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గజవాహన సేవ జరిగింది. స్వామివారికి స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి గజవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో గజవాహన సేవ వేడుకగా జరిగింది. ఐశ్వర్యానికి చిహ్నంగా నిలిచే గజవాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ, ఊంజల్ సేవ, చంద్రప్రభ వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ కనుల పండుగగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊయలలో వెంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. అనంతరం సోమవారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సర్వాభరణ పుష్ప శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని చంద్రప్రభ వాహనంపై ఆసీనులు చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు చంద్రప్రభపై నారాయణవనం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కొబ్బరికాయలు కొట్టి భక్తులు కళ్యాణ వెంకటేశ్వరునికి నీరాజనాలు సమర్పించారు. సందమామరావు జాబిల్లి రావు, కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో, సందమామరావు
జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామ రావు జాబిల్లి రావు నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి సూర్యప్రభ వాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ నారాయణవనం పురవీధులో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ కళ్యాణ వెంకటేశ్వరుడు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆది పురుష ఖిలాంతరంగా కడప జిల్లా జమ్మలమడుగులో నెలవైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు పసిడి కాంతుల ఆభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించారు. ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాట ప్రదర్శనల నడుమ రథోత్సవం ఘనంగా సాగింది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి. కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి.
తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తనల గాత్ర కచేరీ శ్రావ్యంగా సాగింది. విశాఖపట్నంకు చెందిన శ్రీ చైతన్య బ్రదర్స్ గ్రంథి సాయి శృతిక బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ఓలలాడించాయి. దురితమోచనము దుఃఖ పరిహరము పరిణామమేకో ఆత్మలకు 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 ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా పెన్నా నది దక్షిణ తీరంలో నరసింహకొండపై కొలువైన వేదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు చక్రస్నానం, ధ్వజావరోహణ ఘట్టాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా మంగళ మేళాలతో స్వామివారిని చక్రతాళ్వార్లను ఊరేగింపుగా ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను జరిపి భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా
పుష్కరిణిలో చక్రస్నాన ఉత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజావరోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో మూలమూర్తులకు విశేష అర్చనాది పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజావరోహణం నిర్వహించారు. వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామివారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. నిత్య ఆరాధనలు నిర్వహించిన తరువాత అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత నాగాభరణ ధారణ జరిపి పూలమాలలతో అలంకరించారు. పుష్పార్చన, బిల్వ దళార్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు సర్వసంపత్ ప్రదేశ్వరుని దర్శనం చేసుకుని ఆలయ ఆవరణలోని నందీశ్వరుని చెంత దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. అనకాపల్లి జిల్లా కేంద్రం గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద కొలువైన శ్రీ లలితాదేవి ఆలయ 13వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. అమ్మవారికి నిత్యార్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. సహస్రనామాలను పఠనం చేస్తూ సౌభాగ్యప్రదాయిని శ్రీ లలితాదేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మలగన్న అమ్మను సేవించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి పుష్ప పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించారు. విద్యుత్ దీపాలు, వర్ణశోభిత పూలమాలలతో చూడ చక్కగా అలంకరించిన పల్లకిపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. కోలాటాలు, భజనలు, కేరళ చండీ వాయిద్యాలు, మంగళధ్వనుల నడుమ పుష్ప పల్లకి ఉత్సవం పురవీధులలో వేడుకగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని గంగనపల్లిలో కొలువైన శ్రీ వలసిది వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లేడు, గరిక, వర్ణమయ పుష్పమాలలతో లంబోదరునికి అలంకరణ చేసి అష్టోత్తర పూజలు నిర్వహించారు. కుడుములు, గుగ్గిళ్లు, పలు రకాల మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి హారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. కర్నూలులోని జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి అభిషేకం జరిగింది. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ఆలయంలో హోమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి
పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని సుగంధ ద్రవ్యాలు సేవించి తరించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కొండపై స్వయంభూగా నెలవైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మల్లవరం వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లవరం వెంకటేశ్వరుని కళ్యాణ క్రతువు కనుల పండుగగా సాగింది. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెల్లూరు రూరల్ మండలం పెదచెరుకూరు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని భక్తిరసభరితంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం సింహపుర వాసులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. పెండ్లి మండపంలో వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. విజయవాడ నగరంలో పదకవితా పితామహుడైన తాళపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరగనున్న అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగీత శోభాయాత్ర వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంపై పూలమాలలతో సుందరంగా అలంకరించిన అన్నమయ్య విగ్రహాన్ని కొలువుదీర్చి నగరంలోని పున్నమ్మ తోటలో కొలువైన టీటీడీ ప్రతిష్ఠిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుండి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు శోభాయాత్రలో పాల్గొని అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి తరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి ఆరాధనలు నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజలు జరిపారు. మండప ఆరాధన, నవగ్రహ పూజ, గణపతి అష్టోత్తరాలను జరిపి అగ్ని ఆరాధన, మూలమంత్ర హవనం, లక్ష్మీ మూలమంత్ర పంచసూక్త హవనాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.